కాసేపట్లో తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారాహి సభ ప్రారంభం కానుంది. సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ కు సంబంధించిన అంశాలను వివరించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సభ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండడంతో ఆ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది. ఈ సభలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది కీలకంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న పవన్ కు మార్గం మధ్యలో వెన్నునొప్పి తలెత్తింది. నొప్పి కాస్త ఎక్కువ కావడంతో జ్వరం కూడా వచ్చింది. పవన్ బస చేసిన తిరుమల అతిథి గృహంలోనే వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అనారోగ్యంతో ఉన్నప్పటికీ సాయంత్రం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో ఆయన పాల్గొంటా అని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఇక ఈ వారాహి డిక్లరేషన్ కి సంబంధించి మాట్లాడబోయే బహిరంగ సభకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. ఓవైపు అనారోగ్యం పాలైనా కూడా చికిత్స తీసుకుంటూనే ఎలాగైనా సరే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మరి వివరాలేంటి? రైట్, ఏదైతే గత ఎన్నికల అనంతరం కూడా సరే పవన్ కళ్యాణ్ ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి కూడా సరే వారాహి సభ నిర్వహించనున్నారు. అయితే ఏదైతే తిరుమల వ్యవహారం, ఏదైతే లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం జరిగిందో అప్పటి నుంచి కూడా సరే దాని మీద కొంచెం కలత చెందిన పవన్ ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ అయితే మొన్న తిరుమలకు వచ్చారు. మొన్న తిరుమలకు వచ్చి తిరుపతికి వచ్చిన పవన్ నేరుగా కూడా సరే నడక మార్గం కూడా సరే తిరుమల చేరుకున్న పరిస్థితి అయితే నిన్న ఆయన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కూడా సరే ప్రాయశ్చిత దీక్ష విరమించారు. అయితే నడకదారిలో ఆయన చాలా దూరం ప్రయాణించడం వల్ల సరే ఆయనకి అశ్వాసకు గురయ్యారు. ఆయనకు వెన్నునొప్పి ఏదైతే ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. గతం నుంచి కూడా సరే ఆయనకి అశ్వాస సమస్య అయితే ఉన్న పరిస్థితిలో ఇప్పుడు కొద్దిగా జ్వరం వచ్చినట్టు పరిస్థితి కూడా ఉంది. అయితే వైద్యులు కూడా సరే తిరుమలలో ఆయన అతిథిగృహంలో వైద్యులు ఆయన చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే మరి కొద్ది సేపట్లో కూడా సరే అయితే ఇక్కడ తిరుపతిలో విగ్రహం వేదిక కూడా సరే ఆయన వారాహి సభ నిర్వహిస్తున్నారు. ఏదైతే మనం చూడొచ్చు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సరే ఆ సభకు సంబంధించి ఇప్పటికే సైనికులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న శ్రీవారిని దర్శించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన అలిపిరి మార్గం గుండా కూడా నడుచుకోవచ్చు కూడా సరే మెట్టుకి కూడా సరే ఆయన డిక్లరేషన్ ని 100 మెట్టుకు ఒకసారి ఆ డిక్లరేషన్ అక్కడ పెట్టి ఆయన నమస్కారం చేసుకున్న పరిస్థితి ఉంది. అదే విధంగా శ్రీవారి ఆలయంకి లోపలికి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ రెడ్ బుక్ చేత పెట్టుకొని కూడా సరే ఆయన లోపలికి వెళ్ళి శ్రీవారి పాదాల దగ్గర సమర్పించారు. అనంతరం కూడా సరే తీసుకువచ్చి బయట మీడియాకి తీసుకొచ్చారు. అంటే 3 భాషల్లో కూడా సరే వారాహి డిక్లరేషన్ పేరుతో కూడా సరే ఆయన దాన్ని తీర్పు దిద్దినట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏంటి ఈ వారాహి డిక్లరేషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది అంటూ కూడా సరే యావత్ ప్రజల్లో కూడా సరే దాని మీద ఒక అంశం మీద ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వారాహి డిక్లరేషన్ అంటే దాంట్లో ఎలాంటి అంశాలను పవన్ కళ్యాణ్ పొందుపరిచారు అంటూ కూడా సరే సర్వక్త ఆసక్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా సరే తిరుపతి వేదికగా జ్యోతిరావు పూలే వేదికగా కూడా సరే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకొని ఉన్నారు. ఆయన జ్వరం ఉన్నప్పుడు కూడా సరే ఇక్కడ తిరుపతికి చేరుకుంటారు. ఇక్కడ వారాహి సభలో కూడా సరే యొక్క సనాతన ధర్మాన్ని గురించి కూడా సరే ఆయన ఎలాంటి చెప్పబోతున్నట్టు కూడా ఆసక్తి పరిస్థితి ఉంది. అదే విధంగా వైసీపీ పాలనలో దాదాపు 219 దేవాలయాన్ని కూల్చివేశారు. ఈ నేపథ్యంలో చెందింది గత ప్రభుత్వంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి. ఇలాంటి మీద కూడా ఆయన ప్రశ్నించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సనాతన ధర్మం బోర్డు ఒకటే ఏర్పాటు చేయాలని కూడా సరే గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే అయితే ఈ యొక్క వారాహి డిక్లరేషన్ బుక్ లో ఎలాంటి అంశాలు ప్రజల్ని ఆయన ఇవ్వబోతున్నారంటూ కూడా ఆసక్తిగా ప్రజలు చూసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే జన సైనికులతో పాటు అయితే రాయలసీమ జిల్లాల నుంచి కూడా కూటమి నేతలు ఇప్పటికే వేలాది మంది కూడా తిరుపతి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ స్టార్ట్ అయ్యే వారాహి డిక్లరేషన్ సభకు పెద్ద ఎత్తున కూడా సరే జన సైనికులు ఇక్కడ చేరుకునే పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.